హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడు చూస్తే మీకు అర్థమై ఉంటుంది నేను దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడే ఒక విచిత్రమైన వీడియో ఒకటి రిలీజ్ అయింది. దండం నాయన నీకు. మంచు విష్ణు గారు మీరు కన్నప్ప సినిమా తీస్తున్నారు అన్నప్పుడే దాని మీద పాజిటివ్ ఏర్పడింది. కానీ సినిమా నుంచి ఒక్కొక్క పోస్టర్ రిలీజ్ అవుతూ ఉంటే ఏం జరుగుతుందని అనిపిస్తుంది. ప్రభాస్ గారి సినిమాలో పెడుతున్నారు అన్నప్పుడు అప్పటి నుంచి మళ్ళీ బజ్ మొదలైంది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాలో ప్రభాస్ అన్నని ఏం చేయబోతున్నారు, ప్రభాస్ అన్నని ఏం చేస్తున్నారు, ప్రభాస్ అన్న ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ చేస్తున్నాడు, శివుడిగా చేస్తారని అనుకున్నారు, శివుడిగా కాదు తర్వాత వేరే క్యారెక్టర్ చేస్తున్నాడు అని చెప్పారు. సరే ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది, సరే రుద్ర క్యారెక్టర్ అయితే అలాగే ఉండాలని అందరూ ఫిక్స్ అయ్యారు. ఓకే, సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. నేనేం చెప్పబోతున్నా అంటే ఇప్పుడు శివుడు ముందు శివతాండం మీరు ఎందుకు చేస్తున్నారు సార్? శివుడు ముందు శివతాండం ప్రభాస్ చేస్తే ఎంత బాగుండింది. ప్రభాస్ చేస్తే బాహుబలి సినిమాలో మీ శివుడికి గడి కాదు ఏటేటా కాదు ఏదో డైలాగ్ ఉంది, ఇది కట్ చేసుకో సహా. మీ శివుడికి వెయ్యి కాదు గడికి తలస్థానాలు ఒప్పేనా అనే డైలాగ్ చెప్పిన తర్వాత టడాన్ ఆ మ్యూజిక్ వస్తుంది. ఆ తర్వాత డ్యాన్స్ చేసినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. మీరు డ్యాన్స్ చేస్తుంటే బాలేదు సార్, మీకు దండం పెడతాను. ఇలాంటివి మాత్రం పెట్టొద్దు. సినిమాని కన్నప్ప సినిమాని ఒరిజినల్గా కాకుండా అసలు ఆ ఒరిజినల్ ఫ్లేవరే మీరు తీసేసి న్యూజిలాండ్లో షూట్ చేసే నేను అక్కడ దేవుడు అన్నీ ఇచ్చినవన్నీ అక్కడే ఉన్నాయి అలాగే ఉన్నాయని చెప్పి ఆడ షూట్ చేస్తున్నారు. అది ఎందుకు షూట్ చేస్తున్నారో మీ విజ్ఞతకే వదిలేయాలి. ఇప్పుడు ఈ శివలింగం ముందు మీరు డ్యాన్సులు అవన్నీ చేయొద్దు. చేసినా కూడా అలాగే అంటే ఆ పాట చూసిన వెంటనే సినిమాకి వద్దాం ఉన్న వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయి సినిమాకి రావడం ఆగిపోయే ప్రమాదం ఉంది. ఓకేనా, మీకు దండం. ఇలాంటివి పెట్టుకోవద్దు. సినిమాని బాగా తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బై.